న్యూస్ ప్రజాపాలన విజయోత్సవాలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 7, 8, 9న ప్రజాపాలన విజయోత్సవాల ఏర్పాట్లు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఉద్యోగాలు, రైతు రుణమాఫీ తదితర అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, డీజీపీ అధికారులు పాల్గొన్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన దినోత్సవాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ యొక్క సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అయితే గత ఏడాది కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాది పూర్తి కావాల్సిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకెళ్ళింది. ఈ నెల 14 నుండి కూడా విజయోత్సవ సభలు అయితే ప్రారంభమై ఇప్పటికే అటు వరంగల్లో అదేవిధంగా వేములవాడలో కూడా సభలు నిర్వహించారు. అయితే ప్రధానంగా ఈ నెల 25న లేదా 26వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉద్యోగులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు హామీ ఇచ్చిందో హామీ మేరకు దాదాపుగా ఇప్పటివరకు 53,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఈ మేరకు నిరుద్యోగ సభ నిర్వహించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా ఈ నెల 30కు సంబంధించి రైతు సదస్సు నిర్వహించాలి. రైతు సదస్సు కాకుండా రైతు అవగాహన సదస్సు బహిరంగ సభలా కాకుండా రైతు అవగాహన సదస్సులా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా అంటే విజయోత్సవాలకు సంబంధించి ప్రధానంగా హైదరాబాద్లో 7, 8, 9వ తేదీన హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా లేజర్ షో, క్రాకర్స్, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ముట్టిపడే విధంగా తెలంగాణకు అంటే ప్రత్యేకమైన ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణకు ప్రత్యేకమైన కల్చర్ ఉన్న నేపథ్యంలో ఆ కల్చరు ప్రపంచానికి తెలిసే విధంగా కూడా ట్యాంక్ బండ్ పైన 9వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కులానికి సంబంధించి అదేవిధంగా ఇతర ఏదైతే కళాకారులకు సంబంధించి కళలు ఉంటాయో కళలన్నీ కూడా ప్రపంచానికి అంటే తెలిసే విధంగా కూడా ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహం ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయాన వీక్షించి ఏ విధంగా జరుగుతున్నాయి, పనుల పురోగతులు ఏ విధంగా ఉన్నాయి, గతంలో రాచరిక పోగడ ఉండే విధంగా అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేసి తెలంగాణ తల్లి అంటే ఏదైతే తెలంగాణలో లభించే యొక్క సంపద ప్రకృతికి సంబంధించిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఉట్టిపడే విధంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం ఇంతకుముందుకే నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు డిసెంబర్ 9న కూడా విగ్రహం ఏర్పాటు చేసే విధంగా పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా అక్కడ నిన్న అదైతే ఆకస్మిక తనిఖీలో భాగంగా కూలీలతో మాట్లాడి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ తర్వాత ఆ రోజు సాయంత్రం హుస్సేన్ సాగర్ వేదికగా పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి అక్కడ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా అయితే యొక్క ప్రజా విజయోత్సవాలు ఉండాలి. అట్లా ఈ విధంగా ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క మండలం, గ్రామాల నుంచి మండలాలు, నియోజకవర్గాలు, పట్టణాల వారీగా ఈ యొక్క ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాలను ఏడాది కాలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ప్లాన్ చేసి ఈ యొక్క విజయోత్సవాలు జరపాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అఖిల. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.